వచ్చి రేట్ అప్పుడు మేము ఇప్పటిదాకా 7 కిలోమీటర్స్ నడిచినాం. ఇన్నర్ ఫీలింగ్ అది తెస్తారా బాబు, నువ్వు ఆగరా. నా కాళ్ళ పరిస్థితి ఈ మోక్ష మార్గం చూడండి ఎంత పెద్ద లైన్, ఈ నుంచి వెనకాల మా అక్క పరిస్థితి చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మేము ట్రిప్కి వెళ్ళినాం అనమాట, ఫ్యామిలీ ట్రిప్. ఫస్ట్ అరుణాచలంకి వెళ్ళినాము. దీనికంటే ముందు నేను ఆల్రెడీ 2 వ్లాగ్స్ పోస్ట్ చేశాను, మా ట్రావెల్ వ్లాగ్స్. దాని తర్వాత ఈ వ్లాగ్ అనమాట. ఈ వీడియోలో మేము గిరి ప్రదక్షిణ చేసాము. సో ఎలా జరిగిందో మీరే చూడండి. సో గాయ్స్, ఫైనల్లీ స్నానం చేసి రెడీ అయిపోయినాం ప్రదక్షిణ చేయడానికి. 14 కిలోమీటర్స్, మ్యాక్సిమం 4 hours పడుతుందంట ప్రదక్షిణ చేయడానికి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే డే టైంలో చేస్తే ఫుల్ ఎండ, మనం నడవలేం కాబట్టి నైట్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మంచిగా స్నానం చేసేసుకున్నాం. మంచిగా స్నానం చేయాలంటే జస్ట్ స్నానం చేసినాం అంతే. ఎప్పుడు మంచిగా స్నానం చేయడం పిన్ని, కామన్ సెన్స్ ఉండాలి కనీసం. స్నానం చేసేసుకొని రెడీ అయిపోయి ఇంకా సింపుల్గా రెడీ అయినాం. సో వెళ్దాం పదండి. మమ్మీ అండ్ డాడీ నాట్ కమింగ్, సో మేమే పోతున్నాం. సరేనా? సరే సరే, తినుకుంటే కాకుండా పోతుంది కదా. ఆకలి అయితే నాకు ఫోన్ చేయి, నేను ఆర్డర్ చేస్తాను. ఉన్నాయి కానీ ఏమో ఇంత పెట్టిస్తారు, డోర్ దగ్గర పెట్టిస్తారు. సరేనా? సరే మరి, బాయ్. లెట్స్ గో గైస్. గైస్, దిస్ ఇస్ రాజగోపురం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడే ఎండ్ చేయాలంట. గైస్, ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుంటున్నాం, అక్కడ దీపాలు, దీపం అండ్ దిస్ కొబ్బరికాయ. మనం అక్కడ ముట్టి చేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట. గైస్, దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసినాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం గిరి ప్రదక్షిణ. ఎన్ని గంటలు అవుతుందో చూడండి మీరే. ఇక్కడ నుండి 8 లింగాలు ఉంటాయన్నమాట. సో అవన్నిటి దర్శనం చేసుకొని మళ్ళీ రాజగోపురం వస్తే అప్పుడు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. ఆ రాజగోపురమే మెయిన్ టెంపుల్ అన్నమాట, అరుణాచల శివ ఉండేది. దిస్ ఈజ్ ఇంద్రలింగం, ఫస్ట్ లింగం. ఇక్కడ నుంచి నేను అన్ని లింగాల దగ్గర బయట నుంచే చూపించిన, ఎందుకంటే లోపల ఫోన్ అలౌ లేకుండే, అంటే ఉండే కానీ రికార్డ్ చేయడం అలౌ లేకుండే. చాలా మంది తెలియకుండా వీడియో తీసుకున్నారు, బట్ మొక్కేటప్పుడు కూడా ఫోన్ చేతిలోనే పట్టుకుని ఉంటే ఎట్లా అని చెప్పేసి నేను ఎక్కడా షూట్ చేయలేదు, జస్ట్ బయట నుంచే వీడియో తీసిన. అండ్ మీట్ మన తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సార్. ఎక్కడ చూసినా కట్అవుట్ ఫ్లెక్సీలే ఉన్నాయి అసలు. అండ్ ఇది ఒక మ్యాప్ లాగా దారిలో అక్కడక్కడ పెట్టిండ్రు 8 లింగాలు. అండ్ ఆ ఎల్లో లైన్ చూసారా, గిరి ప్రదక్షిణ మార్గం అన్నట్టు అది. గాయ్స్, ఈ నిమ్మకాయలు కూర్చుంటారంట, వాడు అందరు కూర్చుతున్నారు కదా, అక్కడ కూర్చోాలంట. కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట. కొబ్బరి బోండం తాగుతున్నాం. ఎంత లేవు వాటర్, తక్కువ ఉన్నాయి గాయస్. ఇదేమో ఇంత పెద్ద కాయలు కొంచెం బ్రేక్ తీసుకున్నాడే, కొబ్బరి బోండం తాగేసిన.
ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసినారు. మాకేం 2 లింగాలకి స్టార్ట్ అయినాయి. ఉంది కాబట్టి స్టార్ట్ అయింది. నేను నడవగలుగుతా. ఏమో నొప్పి అయినా నడవాల్సిందే కదా. నమశివాయ నమశివాయ అని నడవాల్సిందే. ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాం గైస్. చాక్లెట్ కుల్ఫీ. కొబ్బరి బొండం తాగినాం, వెంటనే మళ్ళీ ఐస్ క్రీమ్, చాక్లెట్ కుల్ఫీ. ఇది యమలింగం. దిస్ ఈజ్ ద థర్డ్ వన్. అయ్యో ఏం లేవు మా దగ్గర గైస్. జింకలు గైస్ ఇక్కడ మళ్ళీ కూర్చున్నారు వీళ్ళు. నేను కూర్చోలేను గాయస్, వీళ్ళు నన్ను కూర్చోబెట్టలేదు. కూర్చొని ఉన్నది కూర్చోలేదు అంటున్నది. వీళ్ళు కూర్చున్నారని చెప్పేసి నేను కూర్చున్నా. ఎన్ని ఉన్నాయి జింకలు. హాయ్. ఇక్కడ ఉన్నాయి, ఒక్కడ కూడా ఉన్నాయి. గైస్ దిస్ ఈజ్ నైరుతి లింగం. అది క్లోజ్ చేసేసిండ్రు. ఆల్మోస్ట్ అన్ని లింగాలు 9:30కే క్లోజ్ చేసిండ్రు అనుకుంటా. ఇంకా మిగిలినవన్నీ బయట నుంచే మొక్కేసినవి. గైస్ చరిత్ర ఇన్వెస్టిగేషన్ నడుస్తుందాడ. కొత్త దోస్త అయిండు, ఇట్లా నడుస్తున్నాడు. గైస్ దిస్ ఈజ్ సూర్యలింగం. ఇది ఎన్నోది బావా? 5వదా? 3 అయినాయి. ఇది మ్యాప్లో లేదు. వరుణలింగం ఉంది, నెక్స్ట్ వరుణలింగం ముందట ఉంది. 5th లింగం గైస్. ఇది 4th కాదు, 4th వరుణది. స్వామి నందేశ్వర 6 గాల నంది. శివాయ నమః. ఓం నమః శివాయ. తెస్తారు ఆగు. ఇన్నర్ ఫీలింగ్ అది. తెస్తారా బాబు, నువ్వు ఆగరా. ఫస్ట్ పరోటాలు తీసుకోవాలంట. హ్యాండ్ వాష్ చేసుకున్నా. డర్టీ ఫెల్లో. కారం దోశ కాలిందన్న. గైస్ ఇక మేము డిన్నర్ చేయడానికి వచ్చినాము. డిన్నర్ అంటే అన్నం కాదు మేము తినేది. ఇక దోశ, పరాఠా, అది కుర్మా, అదొక పరాఠా. ఇదేది నేనేమో కారం దోశ ఆర్డర్ చేసిన. టేస్ట్ చేసి చెప్తా. బాగుంది గైస్. కారం దోశ చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈజ్ వరుణలింగం. లైట్స్ కూడా లేవు గాయస్. శ్రీరాముని పాదాలు. మేము ఇప్పటిదాకా 7 కిలోమీటర్స్ నడిచినాం, ఇంకా 7 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇప్పుడైతే వీ కెన్ వాక్, బట్ చూడాలి ఆడదాకా పోయిన తర్వాత ఎట్లుంటుందో. ఇప్పుడైతే నాకైతే ఏమనిపించట్లేదు, కాలు నొయ్యట్లే, మలుమరుగు నొయ్యట్లేదు. బట్ ఇంకొద్దిసేపు అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ ఫ్రీ రుద్రాక్షలు ఇస్తుండ్రు, కాశీ నుంచి తీసుకొచ్చిందంట. గైస్ ఇప్పుడు 11:30 అవుతుంది. మేము 7 కిలోమీటర్సే నడిచినాం, ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. అంటే ఇట్ విల్ టేక్ మేబీ 3 అవుతుంది కావచ్చు, 2 or 3 చేయాలి, తప్పదు. గైస్ ఇంకా 6 కిలోమీటర్స్. చెప్పక్క ఏం చెప్పాలి? చెప్పకపోయినా మీకు తెలిసిపోతుంది గైస్. ఫేస్లో తెలిసిపోతుంది. నడవడం ఎంత నడుస్తా, ఇంత బాగా నడుస్తున్నాయి కాబట్టి నడవడం ఈజీగా ఉంది గైస్.
బట్ ఇది ఈ రోడ్డుది దాని మీద ఉన్న బండలు కాళ్ళకి ఇట్లా ముళ్ళ లెక్క గుచ్చుతున్నాయి, అది ప్రాబ్లం. ఇంకా మనం ఈవినింగ్ ఇప్పుడు నడుస్తున్నాం చల్ల చల్ల. డే టైంలో కింద ఫ్రై అయిపోయేది కాలు. చలికాలం నడవచ్చులే. అవును, ఇప్పుడు అంటే కొంచెం చల్లగా ఉంది, అయినా కూడా కింద కుచ్చి కుచ్చి కుచ్చిపోతున్నాయి. శివ ఓం నమ శివాయ. వాయులింగం. నా కాలు నాకే వెయిట్ అనిపిస్తుంది. అయిపోయింది కూర్చుంటే ఇవ్వడానికి వస్తలే. బ్యాటరీ మొత్తం లో అయిపోయింది. లోగా అది అసలు మొత్తం డెడ్ అయిపోయింది. తినిపించి బాడీ బరువు చేసింది. ఇంకా తింటే ఇంకా ఎక్కువ ఆయాసం వస్తుంది. కూర్చుంటే లేవడానికి వస్తలేదు అసలు. అయిపోయింది ఆల్మోస్ట్. చంద్రలింగం. ఇటు నడుస్తానేమో కూర్చుతున్నాయి, అందుకే ఈ వైట్ లైన్ మీద నడుస్తున్నా. ఈ వైట్ లైన్ మీద నడుస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది దీనికంటే. ఈ సైడ్ అయితే కూర్చుతున్నాయి మొత్తం. నా కాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా అదన్నమాట సంగతి. నన్ను కావాలా బూస్టార్లిక్ బాదం పాలు లెమన్ సోడా తీసుకోండి. ఈ మోక్ష మార్గం చూడండి ఎంత పెద్ద లైన్. ఈ నుంచి మళ్ళీ తిప్పి ఉన్నది లైన్. అక్కడ ఉంది మోక్ష మార్గం, అందులోకెళ్ళి వెళ్తున్నారు. ఇప్పుడు ఆడ వెయిట్ చేసి అందులోకెళ్ళి వచ్చే ఓపిక ఏం లేదు. రేపు గైస్ లాస్ట్ వన్ ఈశాన్యలింగం యాక్చువల్లీ. ఇట్ ఈస్ 2:45, 15 minutes to 3 అవుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం ఇంకో 20 minutes, 15 to 20 minutes ఉంది. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ రేంజ్లో అలసిపోయి ఉన్నాను. కాళ్ళు అయితే సో టయర్డ్. వెనకాల మా అక్క పరిస్థితి చూడండి. చెప్పడానికి ఒక ముక్క లేదు. అట్లుంది. ఇంకా లక్కీ చెర్రీ వాళ్ళైతే ఇంకా వెనుకనే ఉన్నారు. వాళ్ళైతే టాటాయిస్ కంటే తక్కువ మెల్లగా వస్తున్నారు. వచ్చేసింది గాయస్. ఇదిగో గోపురం. ఫైనలీ గోపురం దగ్గరికి వచ్చేసినాం. గాయస్. 3 అవుతుంది కావచ్చు టైము. మేబీ 7కి స్టార్ట్ చేసినాం కావచ్చు. ఇప్పుడు 3 అవుతుంది. 3 గంటలకి, మార్నింగ్ 3 గంటలకి అయిపోయింది. ఇదిగో గోపురం. ఇప్పుడు ఇక్కడ మొక్కేసి రూమ్కి పోయి పడుకోవాలా. మళ్ళీ రేపు పొద్దున దర్శనం. శివా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. అది ఒకటే మార్నింగ్ దర్శనం. ఎక్కడి నుంచి రాజగోపురం గట్టి కొట్టి నడవాలి కాదు, ఉరకాలి. దర్శనం ఫోటో పిన్ని కొట్టు. తీసుకోండి మమ్మీ ఎందుకు ఇచ్చింది.
పెట్టడానికి అది పోయేటప్పుడు అది ఏం రిలీఫ్ ఇస్తుంది అది 5 minutes?